దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా 41:9-10 ధ్యానిద్దాం. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్న దేవుడు ఒక సేవకుని ఏ విధంగా ఏర్పరచుకుంటాడు, దేవుని బిడ్డలారా తన బిడ్డలను ఏ విధంగా ఏర్పరచుకుంటాడు. నిజముగా దేవుని యొక్క ఏర్పాటు ఎంతో గొప్పది. యాకోబు ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎంతో గొప్పవాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎంతో గొప్పవాడు. అబ్రహామును, దేవుని బిడ్డలారా ఇస్సాకును, యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకొని గొప్ప సంతానముగా వారి సంతానమును చేసి ఒక దేశముగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని భూ దిగంతం నుండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మహిమ ఎంత గొప్పది, దేవుని కృప, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలాసార్లు భయముతో వణికిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా దిగులు పడుతూ ఉంటాం, ఏమవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తోడై ఉన్నాడు, భయపడకము అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడే బలపరుతును అంటూ ఉన్నాడు. దేవుడే నిజముగా మనల్ని బలపరచువాడు, దేవుడే మనల్ని స్థిరపరచువాడు. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మన సహాయకుడు, దేవుడే మనకు తోడై ఉండువాడు, మనం బలపరచువాడు ఆయన్నే. అంతేకాదు ఆయన దక్షిణ హస్తం చేత సహాయం చేయవాడు. అట్టి సహాయము దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.